హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్క తెలుగు వ్లాగ్స్. ఇది శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని ఒక కుగ్రామమైన రావివలస అనే గ్రామంలో ఉంది. మనం ఎన్నో దేవాలయాలను చూసాం, కానీ ఈ దేవాలయాన్ని చూడగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే స్వయంభుగా వెలిసిన అతిపెద్ద శివలింగం ఇక్కడ ప్రత్యేకత. మరియు ఆరుబయట పైకప్పు లాంటి ప్రత్యేకమైన నిర్మాణం లేకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉంటుంది. ఈ శివలింగానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. అది ఏంటంటే, శ్రీరాముడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు వెళ్తూ మార్గమధ్యంలో సుమంచ పర్వతగిరి దగ్గర తన అనుచరగణంతో విడిది చేస్తారు. అనుచరగణంలో ఉన్న సుషేనుడు అనే దైవ వైద్యుడు ఇక్కడ ఉన్న ఔషధ మూలికలు వృక్షాలను చూసి ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యంతో బాధపడడం గమనించి తను ఈ ప్రజలకు మేలు చేయాలని అనుకుంటాడు. సుషేనుడు తపస్సు చేసి ఆ శివుని అనుగ్రహం పొందాలని తలంచి శ్రీరాముడికి చెప్పగా సరే అని మిగతా పరివారంతో శ్రీరాముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీరాముడు హనుమంతునికి సుషేనుడు ఎలా ఉన్నాడో తెలుసుకొని రమ్మంటాడు. హనుమ ఇక్కడికి వచ్చి చూడగా సుషేనుని కళేబరం కనిపిస్తుంది. ఆ కళేబరాన్ని అక్కడున్న మల్లెపూలతో జింక చర్మంతో కప్పేస్తాడు. శ్రీరాముడికి సమాచారం ఇచ్చి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి హనుమ ఆ కళేబరాన్ని చూపించాలని జింక చర్మాన్ని పైకి లేపగా అక్కడ శివలింగం ఉంటుంది. శ్రీరాముడు శివ పూజ చేద్దామని కోనేరులో స్నానం చేసి పూజ ప్రారంభించగానే శివలింగం క్రమక్రమంగా పెరుగుతూ అక్కడున్న వనమూలికల సువాసనలు గాలి శివుణ్ణి తాకి ఆ ప్రాంతమంతా విస్తరించి ప్రజల అనారోగ్య సమస్యలు మటుమాయం చేసి ఒక తేజస్సులాగా ఏర్పడుతుంది. ఇంతటి మహిమాన్విత శివయ్యకు పూర్వం ఒక రాజు ఆలయం నిర్మాణం చేపట్టిన కొన్ని రోజులకు శిథిలమైపోయింది. కొన్ని రోజులకు స్వామి భక్తుల కలలో కనబడి, నాకు ఎలాంటి దేవాలయం వద్దు, నాకు ఇలా ఆరుబయట ఉండడమే ఇష్టమని చెప్తాడు. దాంతో దేవాలయ నిర్మాణం విరమించుకుంటారు. ఇక్కడి కోనేటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ కోనేటిలో స్నానం ఆచరిస్తే అనారోగ్య బాధలు, చర్మ సంబంధ రోగాలు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మీరు కూడా ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించి ఆ మహాదేవుని దివ్య దర్శనం పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.